మనం వింటూ ఉన్నప్పుడు కొన్ని ఆలోచనలు మనకు ఉండాలి. వచ్చాం, కూర్చున్నాం, వెళ్ళిపోవడం అన్నది కాకుండా ఏది బోధిస్తూ ఉన్నాడో మనం ఏది వింటూ ఉన్నాము. విన్న మాటలు లేఖనాన్ని లేక దేవుని గ్రంథాన్ని పరిచయం చేస్తూ ఉన్నాయా, అతను సొంత మేధస్సు ఏమని చెబుతూ ఉన్నాడు? ఈ రోజున పరిస్థితులు ఎలా కనిపిస్తున్నాయంటే, వాక్యంకు పక్కపోయి వాక్యానికి ప్రాముఖ్యత లేకుండా వ్యక్తి సిద్ధాంతం బయటకు వచ్చింది. నేను నా జ్ఞానాన్ని, నేను నా ఫిలాసఫీని, నేను నా థియాలజీని ప్రచురం చేసే ప్రకటించే అవకాశాలు, అది సువార్త వేదికలు వాడుకోవటానికి అవకాశాలు కల్పించుకునే వ్యక్తులు చాలామంది మనకు కనిపిస్తారు. తన యొక్క గొప్ప మేధస్సును, చాతుర్యాన్ని ప్రపంచానికి ప్రకటించడానికి ఇది ఒక వేదిక అనిపించుకుంటున్న వ్యక్తులు చాలామంది మనకు కనిపిస్తారు. నేనేమంటానంటే, మన సంఘాల్లోనైనా మన ప్రసంగాలలోనైనా క్రీస్తే కనిపించాలి. ఆ కోణాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఇక్కడ బెర్యానికి వచ్చిన కొన్ని మాటలు ఏం కనిపిస్తున్నాయంటే, ఆ సంఘం ఎలాంటిది అంటే, ఆసక్తితో వాక్యమును అంగీకరించి అన్నారు. వాక్యాన్ని వినడమే ఒక ప్రత్యేకత అయితే, విన్న వాక్యాన్ని ఆసక్తితో అంగీకరించడం ఇక మర్చిపోలేని, చెప్పటానికి పదాలు లేని ఒక గొప్ప ఆధిక్యతగా